విక్రమపురి రాజ్యాన్ని పరిపాలించే రుద్రదేవ మహారాజు గారి మంత్రివర్గంలో చాణక్యుడు అనే మంత్రి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. మహారాజుగారికి చక్కటి సలహాలిచ్చేవాడు. అందుకే రాజుగారికి అతనిపై ఎంతో అభిమానం. ఇది చూసి ఓర్వలేక మిగతా మంత్రులు ఒక పథకం పన్నారు. అందరూ కలిసి మహారాణిగారి తమ్ముడైన ప్రతాపుడి దగ్గరికి వెళ్లి, నువ్వు చాణక్యుడి కంటే తెలివైనవాడివి, అతని బదులు నువ్వే మంత్రిగా ఉండాలి అని నూరిపోశారు. మీరే మంత్రి అక్కా, నన్ను మీ మంత్రిగా నియమించండి. ప్రతాప, ఇది అంత సులభం కాదు. నా అర్హతలు మీకు తెలుసు. ఆలోచిస్తాను. మహారాణి ఈ విషయాన్ని రాజుగారితో చెప్పగా ఆయన అంగీకరించలేదు. రాణి పట్టుబట్టి ఒప్పించింది. రాజు కారణం లేకుండా ఎలా తప్పించాలి అన్నాడు. మహారాణి ఒక కుటిల పథకం వేసింది. రేపు మీరు తోటలో నాపై కోపంగా ఉన్నట్టు నటించి చాణక్యుణ్ణి పంపి నన్ను రమ్మనండి. నేను రాను. అప్పుడు మాట వినలేదని అతన్ని పదవి నుండి తీసేయొచ్చు అని చెప్పింది. అద్భుతం. కాని ఈ విషయం ఒక వేగు ద్వారా చాణక్యుడికి ముందే తెలిసిపోయింది. మరుసటి రోజు రాజుగారు చెప్పినట్టే చాణక్యుడు రాణి దగ్గరికి వెళ్ళాడు. కాని రాజుగారు రమ్మన్నారని చెప్పకుండా ఆమెతో కుశల ప్రశ్నలు వేయసాగాడు. అంతలో ఒక సేవకుడు వచ్చి చాణక్యుడి చెవిలో ఏదో చెప్పినట్టు నటించాడు. అయ్యో! మహారాణిగారు చేసిన పనులకు రాజుగారికి కోపం వచ్చిందా? అందుకే వేరే పెళ్లి చేసుకుంటున్నారా? తన పథకం తిరగబడి భయంతో రాజుగారి దగ్గరకు వెళ్లి క్షమించమని వేడుకుంది. జరిగిన విషయం తెలుసుకున్న రుద్రదేవ మహారాజు చాణక్యుడి సమయస్ఫూర్తిని చూసి మనసులోనే అభినందించారు. నీతి, సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉంటే ఎంతటి క్లిష్టమైన కుట్రలనైనా సులభంగా ఎదుర్కోవచ్చు.